Good evening to everybody. Welcome to our yoga instructors course pre-final exam practical session conducted by Swami Vivekananda Yoga, Manchiria, Telangana, India, which is recognized by the Vivekananda Yoga Anusandhana Samsthan, Vyasa, Bengaluru. కంఫర్టబుల్ గా కూర్చోండి. ఏదైనా ఒక ధ్యాన స్థితిలో సుఖాసన ఆర్ పద్మాసన ఆర్ వజ్రాసన. డైరెక్ట్ యువర్ స్పైన్, క్లోజ్ యువర్ ఐస్, చిన్ ముద్ర. ఫస్ట్ ప్రాణాధారం. నిండుగా శ్వాస తీసుకుని నెమ్మదిగా శ్వాస వదలండి. బ్రీతింగ్, స్లోలీ బ్రీత్ అవుట్. కమ్ టు నమస్కార స్థితి. నౌ స్టార్టింగ్ ప్రేయర్ సహనాభం. నిండుగా శ్వాస తీసుకుని రెడీగా ఉండండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. Slowly drop down your hands. Observe the beautiful vibrations through chanting of Sahana Bhavatu. Slowly open your eyes with your breaths. Okay. Now standing position వచ్చేసేయండి అందరూ. ఓకే, రెండు కాళ్ళు కల్పించండి, రెండు చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. ఫస్ట్ మనం స్టాండింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని మీ భుజాల తీసుకురండి. శ్వాస వదిలేస్తూ రెండు చేతుల్ని ఇలా ముందుకు తీసుకెళ్ళండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని భుజాల్లో తీసుకెళ్ళండి. శ్వాస వదిలేస్తూ మళ్ళీ రెండు చేతుల్ని ఇలా ముందుకు తీసుకెళ్ళండి. Inhale to exhale. 3. Inhale. 4. Exhale. 5. Inhale. 6. Exhale. Slowly drop down your hands. Okay, now hands stretching breathing exercise. రెండు చేతులు ఇలా ఛాతీ ముందుకి ఇలా లాక్ చేయండి ఫింగర్స్ ని. ఇన్హేల్ చేస్తూ రెండు చేతులు ఇలా ఛాతీలలో ముందుకు స్ట్రెచ్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ రెండు చేతుల్ని మళ్ళీ ఛాతీ వరకు తీసుకురండి. ఇన్హేల్, exhale. 3. Inhale. 4. Exhale. 5. Inhale. 6. Exhale. Now forehead level. ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని మీ ఫోర్ హెడ్ లెవెల్ కి పైకి స్ట్రెచ్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ మళ్ళీ రెండు చేతుల్ని ఛాతీ వరకు తీసుకురండి. ఓకే, 1. Inhale. 2. Exhale. 3. Inhale. 4. Exhale. 5. Inhale. 6. Exhale. Now head level. రెండు చేతుల్ని తల పైకి స్ట్రెచ్ చేయాలి శ్వాస. ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని తల పై వరకు స్ట్రెచ్ చేయండి. బాడీని ఎంత వీలైతే అంత పైకి స్ట్రెచ్ చేయాలి. ఎక్స్హేల్ చేస్తూ మళ్ళీ రెండు చేతుల్ని ఛాతీ వరకు తీసుకురావాలి. ఓకే, నౌ బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. Breathe in up, breathe out down. Again, breathe in up, breathe out down. Okay, slowly drop down your hands. Okay, now ankle stretching breathing exercise. కాళ్ళ మధ్యన 1 feet డిస్టెన్స్ తీసుకోండి. రెండు చేతులు థైస్ పై తీసుకోండి.
శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని అలా పైకి తీసుకెళ్తూ తల వరకు హీల్ పైకి లేపాలి. టోస్ పైన బ్యాలెన్స్ చేయాలి బాడీ మొత్తం. ఎక్స్హేల్ చేస్తూ రెండు చేతుల్ని అలా పాదాలని కూడా ఒకేసారి డౌన్ చేయాలి. ఓకే, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. Okay, relax. స్థితిలో తాడాసనంలో రిలాక్స్ అవ్వండి. లాంగ్ బ్రీత్ తీసుకొని స్లోగా ఎక్సెల్ చేస్తూ మీ ఫింగర్స్ ని హ్యాండ్స్ ని అలా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే, నా మనం బెండింగ్స్ చేద్దాం. బెండింగ్స్ చేస్తే అయితే ఫస్ట్ నేను ఒకసారి స్లో చూపిస్తాను. హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా, హై బీపీ లేదు, బ్యాక్ పెయిన్ ఏమి లేదు, నెక్ ప్రాబ్లమ్ ఏమి లేకపోతే ఫాస్ట్ గా చేద్దాం. ఒకసారి మస్ట్ నేను స్లో చూపిస్తాను. ఇన్హేల్ చేస్తూ రెండు చేతిని తలని వెనక్కి బెండ్ చేయాలి. ఎక్స్హేల్ చేస్తూ రెండు చేతుల్ని తల నుంచి పైకి, మెడ ఎంత వరకు వీలైతే అంతవరకు ముందుకు బెండ్ చేయాలి. ఇది స్లోగా చేస్తే. నా మనం డైనమిక్ చేద్దాం. ఫోర్సబుల్ ఎక్సలేషన్, ఇన్హేల్ కూడా డీప్ గా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్ అవ్వండి. శీతల తాడాసనంలో రిలాక్స్ అవ్వండి. ఇలా బెండింగ్ చేయడం వల్ల మన బాడీ చాలా ఫ్లెక్సిబుల్ గా తయారవుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది. ఓకే, ఇదంతా వార్మప్ కాబట్టి మనం ఎక్కువసేపు రిలాక్సేషన్ ఏమీ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ సైడ్ బెండింగ్స్. రెండు కాళ్ళ మధ్యన గ్యాప్ తీసుకొని ఫస్ట్ స్లోగా చేస్తే, శ్వాస తీసుకుంటే కొంచెం ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంది అన్నవాడు కొంచెం స్లోగానే చేయండి. మనం డైనమిక్ శ్వాస తీసుకుంటూ స్లో చేస్తే మీ లెఫ్ట్ హ్యాండ్ పైకి స్ట్రెచ్ చేయండి. నిండుగా శ్వాస తీసుకుని శ్వాస వదిలేస్తూ బెండ్ యువర్ రైట్. కమ్ టు సెంటర్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ చేస్తూ హ్యాండ్ డౌన్ చేయాలి. అగైన్ మళ్ళీ ఈ హ్యాండ్ శ్వాస తీసుకుంటూ రైట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేసి స్లోగా బ్రీత్ అవుట్ చేస్తూ బెండ్ యువర్ లెఫ్ట్. కమ్ టు సెంటర్. ఇది మనం స్లో చేస్తాం, బట్ మనం డైనమిక్ చేద్దాం. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. రిలాక్స్ అవ్వండి. శీతల తాడాసనంలో రిలాక్స్ అవ్వండి. లాంగ్ బ్రీత్ తీసుకుని స్లోగా ఎక్సైట్ చేయండి. మీ ఫింగర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నార్మల్ బ్రీదింగ్. ఓకేనా? రన్ ట్విస్టింగ్. ఒకవేళ స్లోగా చేస్తే రెండు చేతుల ఛాతీ లెవెల్ తీసుకుని నిండుగా శ్వాస తీసుకుంటూ మీ లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ సైడ్ ట్విస్ట్ చేయాలి. మళ్ళీ శ్వాస వదిలేస్తూ ఈ రైట్ హ్యాండ్ కూడా మళ్ళీ శ్వాస తీసుకుంటూ మీ లెఫ్ట్ సైడ్ రావాలి. శ్వాస వదిలేస్తూ కమ్ టు సెంటర్. ఇది స్లో చేస్తాం, బట్ మనం డైనమిక్ చేద్దాం. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్.
శీతల తాడాసనంలో రిలాక్స్ అవ్వండి. ఇది ప్లాంక్ ట్విస్టింగ్. ఓకే, ఇప్పుడు కొంచెం మన బాడీ కొంచెం లూజ్ అయింది, కొంచెం ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. ఇంకా కొంచెం ఎవరికైనా దమ్ వస్తుందంటే మనం ముఖ దౌతి చేసి రిలాక్స్ అవ్వాలి. రెండు కాళ్ళ మధ్యన గ్యాప్ తీసుకోండి. రెండు అరచేతులు థైస్ పై తీసుకోండి. కొంచెం ముందుకి ఇలా వంగి నిండుగా శ్వాస తీసుకుంటూ పైకి. ఓకే, ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్. రిలాక్స్. ఓకే, ఇప్పుడు మనం సూర్య నమస్కారంలో ఒక 3 రౌండ్స్ చేద్దాం. అయితే సూర్య నమస్కారాలు ఎవరు చేయకూడదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నవాళ్ళు, అండ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయకూడదు. ఒకవేళ మోకాలు నొప్పి ఉన్నవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త చేయాలి. ఓకే అండి. 1, శ్వాస తీసుకుంటూ రెండు చేతులు డ్రాప్ డౌన్ చేసి, రెండు చేతులు ఫస్ట్ డౌన్ చేసి, శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని తలని వెనక్కి వంచండి ఎంత వీలైతే అంత. మీ రెండు చేతుల చేతుల దగ్గర వంచకూడదు. 2, శ్వాస వదిలేస్తూ కొంచెం ముందుకు వంగి, శ్వాస వదిలేస్తూ పూర్తిగా శ్వాస వదిలేస్తూ మీ రెండు అరచేతులు మీ రెండు కాళ్ళకి ఇరువైపులా ఉండాలి. మోకాళ్ళు వంచకూడదు. పొట్టని లోపలికి లాగి మీ ఫోర్ హెడ్ ని వీలైతే నీకి టచ్ చేసే ప్రయత్నం చేయండి. మీ రూట్ ఆఫ్ ద బ్యాక్ బోన్ నుంచి నెక్ వరకు స్ట్రెచ్ చేయండి. ఓకే, నా శ్వాస తీసుకుంటూ మీ రైట్ లెగ్ బ్యాక్ తీసుకోండి. మీ రెండు అరచేతులు మీ ఎడమ కాలుకి ఇరువైపులా ఉండాలి. మీ నడుము భాగాన్ని నేలకి కొంచెం ఇలా ప్రెస్ చేయండి. మీ పెల్విక్ రీజియన్ గమనిస్తూ ఉండండి. స్ట్రైట్ గా చూడండి. నా శ్వాస వదిలేస్తూ మీ లెఫ్ట్ లెగ్ బ్యాక్ తీసుకోండి. మీ అరచేతుల పైన మీ కాలి వేళ్ళు పైన మీ బాడీ బ్యాలెన్స్ చేయాలి. స్ట్రైట్ గా చూడండి. థైస్ గమనించండి. నా శ్వాస తీసుకుంటూ నీస్ డౌన్ చేసి, శ్వాస వదిలేస్తూ వెనక్కి వెళ్ళి విశ్రాంతిగా కూర్చోండి. మీ ఫోర్ హెడ్ వీలైతే ఫోర్ హెడ్ ఫ్లోర్ టచ్ చేయండి. నా బాడీ ఇలా పైకి లేపి శ్వాస తీసుకుని శ్వాస వదిలేస్తూ చెస్ట్ డౌన్ చేయండి, చిన్ డౌన్ చేయండి. ఇక్కడ కొద్దిసేపు శ్వాస లేకుండా ఉండండి. లోపల పిండినట్టుగా ఒక నొప్పి వస్తుంది, ఆస్వాదించండి. నా శ్వాస తీసుకుంటూ మీ నడుము భాగం నుంచి తల వరకు పైకి లేపండి. మీ నడుము భాగాన్ని గమనించండి. రెండు కాళ్ళు కలిపి ఉంచాలి. ఓకే, శ్వాస వదిలేస్తూ నడుము భాగాన్ని పైకి లేపుతూ మీ రెండు పాదాలు ఫ్లోర్ కి టచ్ చేసి ఉండాలి. మొత్తం పూర్తికి లానుకుని ఉండాలి. తలని లోపలికి, పొట్ట లోపలికి. తినా శ్వాస తీసుకుంటూ నీస్ డౌన్ చేసి, శ్వాస వదిలేస్తూ మళ్ళీ వెనక్కి వెళ్ళి విశ్రాంతిగా కూర్చోండి. నవ్వుతే శ్వాస తీసుకుంటూ మీ రైట్ లెగ్ ముందుకు తీసుకోండి. లెఫ్ట్ ని ఫ్లోర్ పైన ఉండాలి. పెల్విక్ రీజన్ గమనిస్తూ ఉండండి. మీ నడుము భాగాన్ని నేలకి ప్రెస్ చేయండి. స్ట్రైట్ గా చూడండి. ఓకే, మీ ఇప్పుడు ఎడమ కాల్ని ముందుకు తీసుకోండి. రెండు కాళ్ళు జత చేసి రెండు అరచేతులు పాదాలకి ఇరువైపులా వీలైతే మీ ఫోర్ హెడ్ ని మీ నీకి టచ్ చేసే ప్రయత్నం. నా శ్వాస తీసుకుంటూ మళ్ళీ తలని మెడని వెనక్కి వంచండి. ఎంతవరకు వీలైతే అంతవరకు. శ్వాస వదిలిస్తూ కమ్ టు నమస్కార స్థితి. సెకండ్ రో ఆసన నేమ్స్. రెండు కాళ్ళు కలిపి ఉంచండి. మళ్ళీ రెండు చేతులు నమస్కారం. శ్వాస తీసుకుంటూ 1, హస్త ఉత్తానాసన. 2, పాద హస్తాసన. 3, అశ్వ సంచాలన. 4, చతురంగ దండాసన. 5, శశంకాసన. 6, అష్టాంగ ప్రణామాసన. 7, భుజంగాసన. 8, పర్వతాసన. 9,
శశంకాసన. 10 అశ్వసించాలి నాదర్ లెగ్. 11 పాదహస్తాసన. 12 హస్త ఉత్తానాసన. కమ్ టు నమస్కార. ఓకే, ఈసారి మళ్ళీ ఒకసారి లాంగ్ బ్రీత్ తీసుకుని స్లోగా ఎక్సేల్ చేయండి. థర్డ్ రౌండ్ విత్ సూర్య మంత్రాస్తో చేద్దాం. మళ్ళీ 2 కాళ్ళు కల్పించండి, నమస్కార స్థితి. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరిచే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్ఘాయ నమః. ఓం భాస్కరాయ నమః. కమ్ టు నమస్కార స్థితి. ఓకే అండి, రిలాక్స్. శీతల తాడాసనంలో రిలాక్స్ అవ్వండి. అబ్జర్వ్ చేయండి, కాలి వేళ్ల నుంచి తల వరకు బాడీ ఎంత రిలాక్స్ అయింది, ఎంత స్ట్రెచ్ అయింది. ప్రతి జాయింట్ రిలాక్స్, ప్రతి జాయింట్ ఫ్రీ అవుతుంది, ప్రతి మజిల్ ఫ్రీ అవుతుంది, ప్రతి సెల్ ఫ్రీ అవుతుంది. ఓకే, సూర్య నమస్కారాల వల్ల మనకి ఇందులో కాంబినేషన్ ఆఫ్ యోగా అంటారు దీన్ని. ఎందుకంటే ఇందులో ఆసనాస్ ఉంటాయి, ప్రాణాయామాస్ ఉంటాయి, స్ట్రెచెస్ ఉంటాయి, బెండింగ్స్ ఉంటాయి. అండ్ ఆసన హోల్డింగ్ లో ప్రాణాయామ కూడా, మెడిటేషన్ కూడా అయిపోతుంది. కాబట్టి ఈ ఆసనాలు చేయడం వల్ల మనకి శారీరక ఆరోగ్యమే కాదు, లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ కి కూడా చాలా మంచి జరుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ మనం స్టాండింగ్ లో ఒక ఆసన చేద్దాం. ఈ ఆసన పార్శ్వకోణాసన. ఇది అందరూ చేయొచ్చు, ఒక నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం పూర్తిగా బెండ్ చేయకూడదు. 2 కాళ్ళు కల్పించండి, 2 చేతులు సైడ్ అప్. ఓకే, 2 కాళ్ళ మధ్యన 4 నుంచి 4.5 అడుగుల దూరం ఉండేలా చూడండి. రైట్ పాదం రైట్ సైడ్, అంటే మీ కుడి పాదం కుడి వైపు తిప్పుండాలి, ఎడమ పాదం కొంచెం క్రాస్ గా ఉండాలి. కాళ్ళ మధ్యన ఎక్కువ గ్యాప్ ఉండాలి, త్రికోణాసన కానీ కొంచెం ఎక్కువ ఉండాలి. ఓకే, నిండుగా శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని భుజాల లెవెల్కి తీసుకురండి. కొంచెం శ్వాస వదులుతూ మీ కుడి కాలుని బెండ్ చేయండి. ఓకే, పూర్తిగా శ్వాస వదిలేస్తూ మీ కుడి అరచేతిని కుడి పాదానికి అవతల సైడ్ ఉంచు. మీ ఎడమ చేతిని సాగతీస్తూ మీ కుడి వైపుకు స్ట్రెచ్ చేయండి. మీరు కూడా కుడి వైపు చూస్తూ ఉండాలి. మీరు ఇక్కడ లెగ్స్ గమనిస్తారా, థైస్ గమనిస్తారా, ఏదో ఒక ప్లేస్ లేదో ఫోకస్ చేయండి. మనం ఇక్కడ ఒక 10 సెకండ్స్ పాటు హోల్డ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. నౌ కమ్ టు యథాస్థితి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ 2 చేతులు భుజాల లెవెల్కి తీసుకురండి. శ్వాస వదిలేస్తూ 2 కాళ్ళని 2 చేతులు యథాస్థితికి తీసుకురండి. ఇక్కడ శీతల తాడాసనంలో రిలాక్స్ అవ్వండి. మీ కుడి శరీరం యొక్క కుడి భాగానికి ఎడమ భాగానికి వచ్చిన మార్పులు గమనిస్తూ ఉండండి. శీతల తాడాసనంలో నార్మల్ బ్రీతింగ్. ఒకసారి లాంగ్ బ్రీత్ తీసుకుని స్లోగా ఎక్సేల్ చేయండి. నౌ టు ఆపోజిట్, 2 కాళ్ళ మధ్యన మళ్ళీ 4.5 అడుగుల దూరం ఉంచండి.
మీ ఎడమ పాదం ఎడమ వైపు, కుడి పాదం కొంచెం క్రాస్. నిండుగా శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని భుజాల వరకు తీసుకురండి. కొంచెం శ్వాస వదిలేస్తూ మీ ఎడమ కాల్ని మోకాల దగ్గర ఉంచండి. మీ పూర్తిగా శ్వాస వదిలేస్తూ మీ ఎడమ అరచేతిని ఎడమ పాదానికి అవతల సైడ్. ఇంకేమన్నా శ్వాస మిగిలితే పూర్తిగా వదిలేసి మీ కుడి చేతిని మీ ఎడమ వైపుకి స్ట్రెచ్ చేయండి. స్ట్రైట్ గా చూడండి. లెగ్ స్ట్రెచ్. మీకు ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో, ఎక్కడ ప్రెషర్ పడుతుందో ఫోకస్ చేయండి. మనం ఇక్కడ ఒక 10 సెకండ్స్ పాటు ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నౌ కమ్ బ్యాక్. శ్వాస తీసుకుంటూ 2 చేతులు భుజాల లెవెల్కి, శ్వాస వదిలేస్తూ 2 కాళ్ళని 2 చేతుల్ని యథాస్థితి తీసుకురండి. శీతల తాడాసనంలో రిలాక్స్ అవ్వండి. నార్మల్ బ్రీతింగ్. ఈ ఆసన చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే పొట్ట దగ్గర, నడుము దగ్గర ఉన్న ఫ్యాట్ కొవ్వు కరిగిపోతుంది. కిడ్నీస్ కి కూడా చాలా మంచిది. అండ్ ఇంకొకటి లెగ్ స్ట్రెచ్ చేస్తాం కాబట్టి థై మజిల్, కాఫ్ మజిల్ చక్కగా స్ట్రెచ్ అవుతుంది అండ్ స్ట్రెంగ్ అవుతుంది. యాంకిల్ జాయింట్ అండ్ నీ జాయింట్, షోల్డర్ జాయింట్స్ అంతా కూడా బలంగా తయారు. ఓకే అండి. నెక్స్ట్ సిట్టింగ్ ఆసన. కమ్ టు దండాసనంలో రిలాక్స్ అవ్వండి. ఫస్ట్ నార్మల్ బ్రీతింగ్. ఒకసారి లాంగ్ బ్రీత్ తీసుకుని స్లోగా ఎక్సేల్ చేయండి. ఓకే. మనం ఇందులో వక్రాసన చేద్దాం. వక్రాసన హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు. ఇంకా ఇది సింపుల్ ఆసన కాబట్టి ఎవరైనా చేయొచ్చు. మీ ఎడమ కాలు అలాగే ఉంచండి. కొంచెం శ్వాస తీసుకుంటూ మీ కుడి కాలు పాదాన్ని మీ ఎడమ మోకాలు పక్కన ఉంచండి. మీ కుడి చేతిని వెనక్కి సపోర్ట్ గా తీసుకోండి. ఇలా నడుముని స్ట్రైట్ గా ఉంచాలి. ఈ చేతి వేళ్ళు వెనక వైపు చూస్తూ ఉండాలి. మీ ఎడమ చేతిని నిండుగా శ్వాస తీసుకుంటూ అలా తల పైకి స్ట్రెచ్ చేయండి. పూర్తిగా శ్వాస తీసుకోండి. ఓకే. నా కొంచెం శ్వాస వదిలేస్తూ మీ ఎడమ చేతిని కుడి వైపుకు తీసుకురండి. పూర్తిగా శ్వాస వదిలేస్తూ మీ ఎడమ చేతిని కుడి మోకాలని ప్రెస్ చేస్తూ, వీలైతే యాంకిల్ పట్టుకుంటారా, కాఫ్ మజిల్ పట్టుకుంటారా మీ ఇష్టం. ఓకే. తల తిప్పి షోల్డర్ పై నుంచి వెనక్కి చూడండి. ఇక్కడ మీ నడుపు దగ్గర ఫోకస్ చేస్తారా, పొట్ట దగ్గర ఫోకస్ చేస్తారా, ఏదో ఒక ప్లేస్ లో ఫోకస్ చేయండి. హోల్డ్ చేద్దాం 10 సెకండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నౌ కమ్ బ్యాక్. శ్వాస తీసుకుంటూ మళ్ళీ మీ ఎడమ చేతిని నిండుగా పైకి తీసుకురండి. నిండుగా శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ మీ ఎడమ చేతిని డౌన్ చేయండి. మీ కుడి కాళ్ళు స్ట్రెచ్ చేయండి. దండాసనంలో రిలాక్స్ అవ్వండి. మీ ఎడమ భాగానికి, కుడి భాగానికి జరిగిన మార్పుల్ని గమనించండి. నార్మల్ బ్రీతింగ్. ఒకసారి మళ్ళీ లాంగ్ బ్రీత్ తీసుకుని స్లోగా ఎక్సేల్ చేయండి. ఓకే. నా ఇప్పుడు మీ ఎడమ కుడి కాలు అలాగే ఉంచండి. మీ ఎడమ కాల్ని కొంచెం శ్వాస తీసుకుంటూ మీ పాదాన్ని కుడి మోకాలు పక్కగా ఉంచండి. మీ ఎడమ చేతిని వెనక్కి సపోర్ట్ తీసుకోండి. నడుము స్ట్రైట్ గా ఉండాలి. మీ కుడి చేతిని శ్వాస తీసుకుంటూ తల పై వరకు స్ట్రెచ్ చేయండి. నిండుగా శ్వాస తీసుకోండి. ఇప్పుడు మీ కుడి చేతిని శ్వాస వదిలేస్తూ కొంచెం ముందుకు తీసుకురండి. పూర్తిగా శ్వాస వదిలేస్తూ మీ కుడి చేత్తో మీ ఎడమ కాలి మోకాల్ని ప్రెస్ చేస్తూ, వీలైతే యాంకిల్ పట్టుకోండి. పొట్టని స్క్రూలా తిప్పి మీ ఎడమ భుజం పై నుంచి తల తిప్పి వెనక్కి చూడండి. 1 ఇక్కడ ఒక 10 సెకండ్స్ పాటు హోల్డ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నౌ కమ్ బ్యాక్. శ్వాస తీసుకుంటూ మీ కుడి చేతిని రిలీజ్ చేయండి. నిండుగా శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ మీ కుడి చేతిని వెనక్కి, మీ ఎడమ కాల్ని స్ట్రెచ్ చేయండి. ఇక్కడ దండాసనంలో రిలాక్స్ అవ్వండి. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మంచి ఆసన. ఒక టాబ్లెట్ లాగా యూజ్ అవుతుంది ఇది. అండ్ పొట్ట దగ్గర, నడుము దగ్గర ఉన్న కొవ్వు మొత్తం ఐస్ లా కరిగిపోతుంది అనమాట.
అంటే మరి 10 seconds కి కాదు 30 అలా 1 minute 30 seconds 1 minute ఉండాలి, బట్ మనకి టైం లేదు కాబట్టి 10 seconds. ఓకే అండి, తెల్లకి ఇలా పడుకోండి. రెండు కాళ్ళని మనం ఒక ఇది చక్రాసన చేద్దాం. చక్రాసన ఎవరు చేయకూడదు అంటే బాడీ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండి అండ్ హెల్దీగా ఉంటేనే మాత్రమే చేయాలి. ఏ మాత్రం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ చక్రాసన చేయకండి. మనందరం చేయగలుగుతాం ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ ఉంది యోగా టీచర్సే కాబట్టి, బట్ నేను అందుకే చెప్తున్నాను. రెండు కాళ్ళని శ్వాస తీసుకుంటూ రెండు కాళ్ళు కొంచెం ఫోల్డ్ చేయండి నా నీస్ దగ్గర. రెండు చేతులు ఇలా తల వెనకాల రివర్స్ లో సపోర్ట్ తీసుకోండి. చేతి వెళ్ళు కాళ్ళని చూస్తూ ఉండాలి. ఓకే అండి, నిండుగా శ్వాస తీసుకుంటూ ఒకేసారి బాడీని పైకి లేపండి. ఓకే అండి, ఎంత వరకు వీలైతే అంతవరకు బాడీని స్ట్రెచ్ చేయండి. ఇక్కడ మనం 10 seconds పాటు హోల్డ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. శ్వాస తీసుకుని వదిలేస్తూ మీ బాడీని కిందకి దింపండి నెమ్మదిగా. శ్వాస వదిలేస్తూ మీ లెగ్స్ ఫ్రీ చేసుకోండి, హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి. శవాసనలో రిలాక్స్ అవ్వండి. నార్మల్ బ్రీతింగ్, హార్ట్ బీట్ కంట్రోల్ చేసుకోండి. ఈ ఆసన కాలి వేళ్ల నుంచి తల వరకు బాడీ చాలా స్ట్రెచ్ అవుతుంది. ఈ ఆసనంలో స్ట్రెచ్ అయినంతగా ఏ ఆసనంలో స్ట్రెచ్ అవుతుంది. అలా స్ట్రెచ్ అవ్వడం వల్ల మన ప్రతి నర్వ్ స్ట్రెచ్ అవుతుంది, మజిల్ స్ట్రెచ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవుతుంది. ఇంకోటి ఫ్యాట్ కూడా కరుగుతుంది, తలకి అన్నిటికీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. బ్యాక్ చాలా స్ట్రెంగ్ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. నార్మల్ బ్రీతింగ్. ఓకే, ఫస్ట్ మకరాసనంలో రిలాక్స్ అవ్వండి. ఒక చేయి పైన ఒక చేయి పెట్టి ఇలా చిన్న చేతి పై నుంచి రెండు పాదాలు హీల్ టచ్ చేస్తూ అలా రిలాక్స్డ్ గా ఉండండి. నార్మల్ బ్రీతింగ్. ఓకే, ఇప్పుడు మనం ధనురాసన చేద్దాం. ధనురాసన కూడా హెర్నియా ప్రాబ్లం ఉన్నవాడు చేయకూడదు, ఏమన్నా రీసెంట్ సర్జరీస్ అవన్నీ ఏమన్నా అయినప్పుడు చేయకూడదు. రెండు కాళ్ళు ఇలా ఫోల్డ్ చేయండి నీస్ దగ్గర. మీ రైట్ హ్యాండ్ తో రైట్ యాంకిల్ పట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్ తో లెఫ్ట్ యాంకిల్ పట్టుకోండి. ఓకే, ఇప్పుడు నిండుగా శ్వాస తీసుకుంటూ మీ తల భాగాన్ని, ఛాతి భాగాన్ని అండ్ కాళ్ళని థైస్ ని ఎంత వీలైతే అంత పైకి పైకి స్ట్రెచ్ చేయండి. మీ వెయిట్ మొత్తం బాడీ బ్యాలెన్స్ అంతా పొట్ట పైనే ఉండాలి. స్ట్రైట్ గా చూడండి. ఇక్కడ ఒక 10 seconds పాటు ఉందాం మనం. 1 2 3 4 5 6 7 8 9 10. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ రెండు కాళ్ళని అలా ఫ్రీగా వదిలేసి రెండు చేతుల్ని ఇలా ఒక చేతి పైన ఒకటి ఉంటే మకరాసనంలో రిలాక్స్ అవ్వండి. నార్మల్ బ్రీతింగ్ లో రిలాక్స్ అవ్వండి. ఈ ఆసన చేయడం వల్ల థైఫాయిడ్ కరుగుతుంది అండ్ ఫ్యాట్ తగ్గుతుంది అండ్ స్ట్రెంగ్ అవుతాయి. పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది అనమాట. అండ్ చేతులు అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. మెడ కూడా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి అవుతుంది వాటి. రిలాక్స్. నా లాస్ట్ ఆసన శీర్షాసన వచ్చిన వాళ్ళు శీర్షాసన చేయండి. అయితే ఇది కూడా సేమ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు, తర్వాత గట్టిగో తల తిరిగే ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు. అలాగే లేడీస్ అయితే మెన్స్ట్రల్ టైంలో చేయకూడదు. లాంగ్ బ్రీత్ తీసుకుని స్లోగా ఎక్సైల్ చేయండి. నిండుగా శ్వాస తీసుకుని శ్వాస వదిలేస్తూ మీ రెండు మోచేతుల్ని, మీ రెండు అరచేతుల్ని నేల అలా ఫ్లోర్ పైన ఉంచండి. రెండు చేతులు ఇలా లాక్ చేయండి, లేదంటే ఒక చేయి పైన లాక్ చేయండి. ఓకే, శ్వాస వదిలేస్తూ మీ తల పై భాగాన్ని మీ రెండు చేతుల పైన ఉంచి పూర్తిగా శ్వాస వదిలేస్తూ మీ కాళ్ళ వేళ్ళని అలా ప్రెస్ చేసి నీస్ ని స్ట్రెచ్ చేయండి. వీలైతే ఇంకా చేయగలిగితే కాళ్ళతో అలా కొంచెం కొంచెం ముందుకి వాక్ చేస్తూ రండి. స్ట్రైట్
గా చేయండి. ఓకే, ఇక్కడ మనం ఒక 10 seconds పాటు ఉందాం. 1 2 3 4 5 6 7 8 9 10. నౌ కమ్ బ్యాక్. శ్వాస తీసుకుంటూ మళ్ళీ వజ్రాసనంలో కూర్చోండి. ఒకవేళ శీర్షాసన చేసిన వాళ్ళైతే లేచి నిల్చోండి, ఎందుకంటే బ్లడ్ ఫ్లోటింగ్ మొత్తం తలలో వస్తుంది, అది మళ్ళీ కాళ్ళ వరకు అన్ని భాగాలకి సరఫరా అవ్వాలి. లేదంటే తల తిరుగుతున్నట్టు, తల నొప్పిగా, అలా అనీజీగా ఉంటది. ఈ ఆసన చేయడం వల్ల బ్రెయిన్ కి చాలా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, తలకి కూడా, అండ్ బ్యాక్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది, అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా ఉన్నా తగ్గిపోతాయి. ఓకే అండి, నా క్యూఆర్పీ చేద్దాం. ఓకే, అలా రిలాక్స్ గా పడుకోండి, వెళ్ళకిలా శవాసనలో హార్ట్ బీట్ కంట్రోల్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ముందుగా మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ న్యాచురల్ బ్రెత్, అలా సహజ శ్వాసని గమనిస్తూ ఉండండి. అలా 1 నిమిషం పాటు మీ సహజ శ్వాసని గమనిస్తూ ఉండండి. Observe your natural breath. Okay, now మీ కాన్సన్ట్రేషన్ మొత్తం పొట్ట పైన ఉంచండి. శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట పైకి రావడాన్ని, శ్వాస వదిలేసేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళడాన్ని గమనించండి. ఆ శ్వాసకి పొట్టకి ఉన్న సంబంధాన్ని, ఆ రిలేషన్ ని గమనిస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ పొట్ట పైకి లేస్తుంది, శ్వాస వదిలేసేటప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. ఆ సంబంధాన్ని మీరు గమనిస్తూ ఉండండి. అబ్జర్వ్ యువర్ అబ్డామినల్. ఓకే, శ్వాస తీసుకుంటూ నిండుగా శ్వాస తీసుకుంటూ మీ పొట్ట పైకి రావడాన్ని గమనించండి. శ్వాస వదిలేసేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళడాన్ని గమనించండి. అలా ఒక 3 rounds చేస్తూ ఉండండి. నిండుగా శ్వాస తీసుకోండి, నెమ్మదిగా శ్వాస వదలండి. శ్వాస తీసుకున్నప్పుడు మీ బాడీ అంతా, శరీరం అంతా గాలిలో తేలుతున్నట్టుగా, మీ శరీర భాగాలన్నీ కూడా లైట్ అవుతున్నట్టుగా, శక్తివంతంగా మారుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. శ్వాస వదిలేసేటప్పుడు మీ శరీర భాగాలు పూర్తిగా నేల కాని విశ్రాంతి పొందుతున్నట్టుగా మీరు అనుభూతి చెందండి. Inhale, exhale, again inhale, exhale. Okay, now ఇప్పుడు అకార ఉకార మకార కాంబినేషన్ లో మనం బాడీని రిలాక్స్ చేద్దాం. నా ఇన్హేల్ చేయండి, డీప్ గా శ్వాస తీసుకోండి, నిండుగా శ్వాస తీసుకుని సే అకార, హిప్ నుంచి కాలి వేట వరకు రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వాలి. ఇన్హేల్, అకార శబ్ద తరంగాలు మీ శరీర ఒక కింద భాగానికి వెదజల్లబడుతూ ఉంటే గమనించండి, ఆస్వాదించండి, అనుభూతి చెందండి. ముఖ్యంగా మీ అరికాళ్ళలో గమనించండి, వేవ్స్ లాగా అలా వచ్చి వెళ్తూ ఉంటే. ఓకేనా, ఉకార శబ్దం మీ బాడీ మధ్య భాగాన్ని గమనించండి. నిండుగా శ్వాస తీసుకోండి. ఉకార శబ్ద తరంగాలు మీ శరీరం యొక్క మధ్య భాగానికి వెదజల్లబడుతూ ఉంటే అనుభూతి చెందండి, ఆస్వాదించండి. ముఖ్యంగా మీ అరచేతుల్ని గమనించండి. ఓకేనా, ఇప్పుడు
దీర్ఘంగా శ్వాస తీసుకుని మకార శబ్దం మీ తల భాగాన్ని మొత్తం గమనిస్తూ ఉండండి. మకార శబ్ద తరంగాలు మీ తల మొత్తం వెదజల్లుతూ ఉంటే ఆస్వాదించండి, అనుభూతించండి. ఓకే, మనం ఇప్పుడు సింగిల్ బ్రెత్ లో అకార ఉకార మొత్తం కలిపి ఓంకారం చెప్తాం. అకార చెప్పేటప్పుడు 25%, ఉకార చెప్పేటప్పుడు 25%, మకార చెప్పేటప్పుడు 50%. అలా చెప్తూ బాడీని రిలాక్స్ చేద్దాం. నా డీప్ ఇన్హేల్ చేయండి, దీర్ఘంగా శ్వాస తీసుకోండి నిండుగా. రిలాక్స్, రిలాక్స్. ఓంకార శబ్ద తరంగాలు మీ కాళ్ళ నుంచి తల వరకు వెదజల్లబడుతున్నాయి. దాన్ని ఆస్వాదించండి, అనుభూతి చెందండి. ఎంజాయ్ ఎ నార్మల్ బ్రీతింగ్. ఓకే, ఇప్పుడు రెండు కాళ్ళని కలపండి దగ్గరికి. రెండు చేతుల దగ్గరికి తీసుకోండి. మీ ఎడమ కాలుని కొంచెం ఫోల్డ్ చేయండి. మీ ఎడమ చేతిని నాభి పైన ఉంచండి. మీ కుడి చేతిని నెమ్మదిగా తల వెనక్కి స్ట్రెచ్ చేయండి. మీ కుడి వైపు తిరిగి ఒక సైడ్ తిరిగి పడుకోండి. మీ కుడి కాలు పైన ఎడమ కాలు ఉండాలి, ఎడమ కాలు పైన ఎడమ చేయి. ఈ నార్మల్ బ్రీతింగ్. ఇప్పుడు మీ ఎడమ చేతి నేల పైన ఉండాలి, మీ కుడి చేతి సపోర్ట్ తో లేచి నెమ్మదిగా నిదానంగా కూర్చోండి. ఓకే, మీ రిలాక్స్డ్ బాడీని, మీ ఎనర్జెటిక్ బాడీని, మీ రైట్ హ్యాండ్ బాడీని గమనిస్తూ ఉండండి. అలా నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఓకే, ఈ నవ్వడం వల్ల మనకి శరీరంలో చాలా మంచి మార్పులు జరుగుతాయి. 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి. మీరు చాలా మందిని గమనిస్తే ఎప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఎందుకు అంటే నేను ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఆనందంగా ఉంటాను అంటారు. ఎప్పుడు ఆనందంగా ఎలా ఉన్నారు అంటే వాళ్ళు ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉన్నానని చెప్తారు. సో మనం కూడా ఎప్పుడు అలా నవ్వుతూ హ్యాపీగా ఉందాం. ఓకే అండి, నా భజన ఓకే. రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 దశరథ నందన రామ 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 దశముఖ మర్దన రామ 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 దశరథ నందన రామ 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 దశముఖ వర్ధన రామ 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 పశుపకురంజన రామ 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 పాప విమోచన రామ రామ రామ
పశుపతి నందన రామ్ 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 పాప విమోచన రామ్ 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 రామ 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 జయ రామ 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 రామ్ రామ్ జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 అనాథ రక్షక రామ 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 ఆపద బాంధవ రామ 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 ఆపద బాంధవ రామ 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 మైథిలి నందన రామ 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 మారుతి వందిత రామ 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 నందన రామ 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 మారుతి నందన రామ రామ మైథిలి నందన రామ 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 మారుతి వందిత రామ 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 నందన రామ 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 మారుతి వందిత రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 ఓకే ఓకే మళ్ళీ మీరు కంఫర్ట్ గా కూర్చోండి. ఇలా భజన చేయడం వల్ల ఈ అరచేతిలో అరకాళ్ళలో నర్వ్ పెయిన్ పాయింట్స్ ఉంటాయి, అవి యాక్టివేట్ అవుతాయి అనమాట. అలాగే డిప్రెషన్ ఉన్న, కుంగుబాటు, మానసిక ప్రశాంతత లేకపోయినా కూడా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మానసిక ప్రశాంతత కూడా వస్తుంది అండ్ నర్వ్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి కాబట్టి మనకి పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చు అన్నమాట. ఓకే నా ప్రాణాయామ, ఫస్ట్ ప్రాణాయామ చేద్దాం. ప్రాణాయామ చేసేటప్పుడు కూడా బాడీ నిఠారుగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి, శ్వాస ధ్యాస మీద ఉండాలి, ఫోకస్ తో చేయాలి. మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా కూర్చోండి. సుఖాసన, వజ్రాసన, పద్మాసన. ఓకే అండి, రెండు చేతులు చిన్ముద్ర. ఫస్ట్ మనం క్లెన్సింగ్ టెక్నిక్ అనునాసిక చేద్దాం. ఓకే, నేను ఫస్ట్ ఒకసారి చూపిస్తాను, తర్వాత చేద్దాం. ఫస్ట్ నిండుగా శ్వాస తీసుకోండి 2 ముక్కు రంధ్రాల ద్వారా. ఓకే, ఒకే బ్రెత్ లో ఎయిర్ ని బ్లాస్ట్ చేయాలి, పొట్ట లోపలికి వెళ్ళాలి, శ్వాస మొత్తం ఖాళీ అయిపోవాలి. ఇలా ఓకే, 5 రౌండ్స్ చేద్దాం. నిండుగా శ్వాస తీసుకోండి, కొంచెం సేపు హోల్డ్ చేయండి, ఎయిర్ ని బ్లాస్ట్ చేస్తూ పొట్ట లోపల ఉన్న గాలి మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఇలా చేయండి 5 రౌండ్స్. ముఖం కొంచెం చిట్లించి ఫోర్సబుల్ ఎక్సలేషన్ నోస్ ద్వారా. రిలాక్స్. ఓకేనా, రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర, లెఫ్ట్ తో ఇన్హేల్ చేయండి. లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేసి హోల్డ్ చేసి మళ్ళీ లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఎయిర్ బ్లాస్ట్ చేయాలి. 5 రౌండ్స్. రిలాక్స్. ఓకే, నా లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి. చిటికన వేలుతో ఉంగరం వేలుతో రైట్ నాస్ట్రిల్ ఓపెన్ చేయండి. మళ్ళీ దీర్ఘంగా శ్వాస తీసుకొని కొంచెం సేపు హోల్డ్ చేసి మళ్ళీ రైట్ నుంచే ఎయిర్ బ్లాస్ట్ చేయాలి.
రిలాక్స్. ఓకేనా? ఆల్టర్నేట్ బ్రీతింగ్ సేమ్ మళ్ళీ అనునాసికనే, బట్ ఇక్కడ హ్యాండ్ ఫింగర్స్ చేంజ్ అవుతాయి, నాస్ట్రిల్ చేంజ్ అవుతుంది. మళ్ళీ నిండుగా శ్వాస తీసుకోండి, హోల్డ్ చేయండి, పూర్తిగా ఖాళీ అయిపోయే వరకు ఫింగర్స్ చేంజ్ చేస్తూ నాస్ట్రిల్ చేంజ్ చేస్తూ ఎయిర్ బ్లాస్ట్ చేయాలి. రిలాక్స్. ఇది క్లెన్సింగ్ టెక్నిక్ రెస్పిరేటరీ సిస్టమ్. నా భస్త్రిక చేద్దాం. భస్త్రిక కూడా మనం హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు, మిగతా అందరూ చేయొచ్చు. ఒకవేళ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి హెడేక్ అలా ఉంటే మాత్రం స్లోగానే చేయండి, నెమ్మదిగా చేయండి. ఫస్ట్ మనం స్లోగా స్టార్ట్ చేయాలి, ఫాస్ట్ మళ్ళీ హై పైకి తీసుకెళ్ళాలి, మళ్ళీ స్లోగానే ఏం చేయాలి. 2 చేతులు చిన్ముద్ర, బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉంచండి, నోస్ దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి, ముఖం కొంచెం చిట్లించినట్టుగా ఉంది. ఫోర్సబుల్ ఎక్సలేషన్ అండ్ ఇన్హలేషన్ కూడా ఫోర్సబుల్ గానే ఉండాలి. ఓకేనా? రెడీ. ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేయండి. కొంచెం పెంచండి అలా పైకి. స్లోగా ఏం చేయండి. రిలాక్స్. అబ్జర్వ్ చేయండి, ఫోర్ హెడ్ ని అబ్జర్వ్ చేయండి, మీ మైండ్ అబ్జర్వ్ చేయండి, మీ బాడీని అబ్జర్వ్ చేయండి, మీ ముఖ్యంగా మీ లంగ్స్ ని అబ్జర్వ్ చేయండి. ఈ భస్త్రికా ప్రాణాయామం వల్ల లంగ్స్ కి చాలా మంచి శ్వాస అందుతుంది. అండ్ అంటే పూర్తిగా లంగ్స్ 100% యూజ్ చేసుకోవడానికి మనకి భస్త్రిక చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఆస్తమా పేషెంట్స్ కి కూడా చాలా మంచి ప్రాణాయామం అన్నమాట. ఓకే, నార్మల్ బ్రీతింగ్. ఓకే, ఇది డైనమిక్ కాబట్టి మనం ఇంకొకటి సాత్విక ప్రాణాయామం చేద్దాం. అనులోమ విలోమ. సేమ్ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్ర, రైట్ హ్యాండ్ నాసిక ముద్ర. ఫస్ట్ లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి బ్రీత్ అవుట్ చేసేయండి. లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచే మళ్ళీ ఎడమ ముక్కు రంధ్రం ద్వారా నిండుగా శ్వాస తీసుకోండి, పొట్ట నిండుగా శ్వాస తీసుకోవాలి. ఇక్కడ క్లోజ్ చేసి 2 చేతులతో రైట్ ఓపెన్ చేసి నెమ్మదిగా బ్రీత్ అవుట్ చేయండి. అలాగే మళ్ళీ రైట్ నుంచి నెమ్మదిగా నిండుగా శ్వాస తీసుకోండి, క్లోజ్ చేసి లెఫ్ట్ ఓపెన్ చేసి మళ్ళీ నెమ్మదిగా శ్వాస వదిలేయండి. ఇలా మనం ఒక 3 రౌండ్స్ చేద్దాం. అవి మీరు చేస్తూ ఉండండి, నేను మాట్లాడతాను. అయితే శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట ముందుకి, శ్వాస వదిలేసేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. అలాగే తీసుకున్న శ్వాస కన్నా వదిలేసే శ్వాస ఎక్కువ ఉండాలి. 1:2 రేషియో అలా చేయండి. ఓకేనా? ఇంకొక 2 రౌండ్స్ చేద్దాం. నిండుగా శ్వాస తీసుకోండి, క్లోజ్ చేయండి, నెమ్మదిగా మీ శ్వాస సౌండ్ కూడా మీకు వినిపించకూడదు. అలాగే కుడి వైపు నుంచి మళ్ళీ లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్ చేసేసి నార్మల్ బ్రీతింగ్. రిలాక్స్ అవ్వండి. థాట్ లెస్ మైండ్ ని అబ్జర్వ్ చేయండి, ఆలోచన లేని స్థితిని అబ్జర్వ్ చేయండి. మీ మనసు, మీ శరీరం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గమనించండి. ఈ ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు. మానసిక ప్రశాంతత కూడా ఈ ప్రాణాయామం ద్వారా మనకు వస్తుంది. రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ కూడా ఎప్పుడు ఒకేలాగా సమన్వయంగా ఉంటుంది. ఓకే, నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఓంకారం మెడిటేషన్ చేద్దాం.
మీరు కూడా ఇది కూడా కంఫర్టబుల్ గా కూర్చోండి. సుఖాసన ఆర్ పద్మాసన ఆర్ వజ్రాసన మీకు ఎలా కంఫర్టబుల్ గా ఉంటే అలా ఏదో ఒక ధ్యాన స్థితిలో కూర్చోండి. ఎరాక్ట్ యువర్ స్పైన్. ఓకే, మీ ఎడమ చేయి కింద ఉండాలి, ఇలా డౌన్ లో ఉండాలి. మీ కుడి చేతి ఎడమ చేతి పైన ఉండాలి. ఇలా 2 బొటన వేళ్ళు లైట్ గా టచ్ చేస్తుండాలి. దీన్ని భైరవ ముద్ర అంటారు. ఓకే, నెమ్మదిగా కళ్ళు మూయండి. ముఖంలో చిరునవ్వుతో, బాడీలో ఎక్కడ టెన్షన్ లేకుండా, మైండ్ లో ఎక్కడ టెన్షన్ లేకుండా రిలాక్స్డ్ గా మనశ్శాంతిగా ప్రశాంతంగా కూర్చోండి. శ్వాసని గమనిస్తూ ఉండండి. మీ ఫోకస్ మొత్తం శ్వాస పైన ఉండాలి. ఓకే, ఇప్పుడు మీ మనసు ఏమన్నా అలజడిగా ఉన్నా, ఆందోళనగా ఉన్నా, ఆలోచనలతో ఇబ్బందిగా ఉంటే వాటిని నిరోధించడానికి మనం ఓం మెడిటేషన్ చేద్దాం. ఓం ని లోపలే మనసులోనే ఫాస్ట్ గా రిపీట్ చేయాలి. ఎలా అంటే ఓం 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 అలా 1 నిమిషం పాటు మనసులోనే లోపల ప్రశాంతంగా అలా చేస్తూ ఉండండి. మీ మనసు ఓంకారం మీద ఉండాలి, ధ్యాస శ్వాస మీద ఉండాలి. ఓకే, అలా చేస్తూ ఉండండి. ఇప్పుడు కొంచెం ఆలోచనలు తగ్గగానే శ్వాస తీసుకుంటూ ఓ, శ్వాస వదిలేస్తూ ఓ. అంటే శ్వాస తీసుకునేటప్పుడు లోపలే ఓంకార శబ్దాన్ని ఉచ్చరిస్తూ శ్వాస తీసుకోండి. మళ్ళీ శ్వాస వదిలేస్తూ ఓంకార శబ్దాన్ని ఉచ్చరిస్తూ శ్వాస వదిలేసేయండి. అలా చేస్తూ ఉండండి. శ్వాస మీద ధ్యాస ఉండాలి. మనసుతో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ పూర్తి నిమగ్నమై చేయాలి. ఆలోచనలు వస్తే రానివ్వండి, వాటి వెంట పడొద్దు, వాటిని ఆపే ప్రయత్నము చేయదు. ఆటోమేటిక్ గా అవే తగ్గిపోతా ఉంటాయి. శ్వాస తీసుకున్నప్పుడు మీ శరీరం అంతా శక్తివంతంగా మారుతున్నట్టుగా మీరు అనుభూతి చెందండి. శ్వాస తీసుకుంటూ ఓంకారం చెప్పేటప్పుడు మీ శరీరం మొత్తం అలా తేలిగ్గా మారుతున్నట్టుగా, శక్తివంతంగా మారుతున్నట్టుగా, ఎనర్జెటిక్ గా మారుతున్నట్టుగా మీ ఆస్వాదించండి. అలాగే శ్వాసని వదిలేసేటప్పుడు, ఓంకారం చెప్తూ శ్వాస వదిలేసేటప్పుడు మీ శరీరం మొత్తం, మీ భాగాలతో సహా అన్ని కూడా పూర్తి విశ్రాంతి పొందుతున్నట్టుగా, ఆ శక్తి మొత్తం మీ శరీరాన్ని అంతటికీ కూడా వ్యాపించినట్టుగా మీరు అనుభూతి చెందండి. అలా చేస్తూ ఉండండి. ఓకే, ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ఓం, శ్వాస వదిలేస్తూ ఓం చెప్తున్నాం కదా. ఇప్పుడు శ్వాస లేకుండా కొంచెం సేపు అలా ఉండే ప్రయత్నం చేయండి. శ్వాస లేకుండా ఉండే ప్రయత్నం చేయండి. శ్వాస లేకుండా మెయింటైన్ చేయండి కొద్దిసేపు. అది మీ కెపాసిటీ. మీరు ఎన్ని సెకండ్స్ పాటు మీరు శ్వాస లేకుండా ఉండగలుగుతారు అనేది మీ ఇష్టం. బాడీలో ఎక్కడ టెన్షన్ లేకుండా, ఒత్తిడి లేకుండా అలా రిలాక్స్డ్ గా మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు శ్వాస లేకుండా ఉండే ప్రయత్నం చేయండి. శ్వాస లేకపోతే ఆలోచన లేదు. ఆలోచన లేకపోతే గుండె కొట్టుకునే వేగం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. గుండె ఆగిపోయింది అనే స్థితి ఒక్కొక్కసారి మనకి కలుగుతుంది అనమాట. శ్వాస లేకపోతే ఆలోచన లేదు, మనసు లేదు, గుండె కొట్టుకునే వేగం కూడా లేదు. అలాగే గుండె కాదు, మన లంగ్స్ కానీ, కిడ్నీస్, ప్యాంక్రియాస్, ఇంటెస్టైన్, బ్రెయిన్ అన్ని కూడా. అయితే అన్నిటిని మనం గమనించలేం కాబట్టి ఎడమ వైపున మీ గుండె కొట్టుకునే తీరుని మీరు గమనిస్తూ ఉండండి.
మీ గుండె కొట్టుకునే వేగాన్ని మీరు గమనిస్తూ ఉండండి. ఆ స్థితిని మీరు గమనించండి. ఒకసారి గుండె కొట్టుకునే వేగం పూర్తిగా తగ్గిపోయి ఆగిపోయిందా అనే ఒక స్థితి మీకు అనిపిస్తూ ఉంటుంది. అయితే మనం పుట్టినప్పటి నుంచి కూడా చనిపోయే వరకు కూడా గుండెకి ఆ విశ్రాంతి అనేది లేదు, ఉండదు. మనం నిద్రపోయేటప్పుడు కూడా నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటూ 5 లీటర్ల రక్తాన్ని మన శరీర భాగాలన్నిటికీ కూడా సరఫరా చేస్తూ అలసిపోతూ ఉంటుంది. అలసిపోతూ అలా కష్టపడుతూ అలసిపోతూ ఉంటాయన్నమాట. మిగతా ఏ అవయవాలైనా అంతే, నిద్రలో కూడా వాటికి రెస్ట్ ఉండదు. కేవలం ఒక ధ్యానంలో మాత్రమే అవి గాఢంగా విశ్రాంతి పొందుతాయి అన్నమాట. ఒక్కొక్కరికి ధ్యానంలో అందరికి కొంతమందికి 5 సార్లు, కొంతమంది 10 సార్లు అలా గుండె కొట్టుకునే వేగం తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, తద్వారా అవి విశ్రాంతి పొందడం వల్ల వాటికి ఆయుష్ పెరుగుతుంది. తద్వారా మనందరికీ కూడా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. మీ శరీరంలో ఇప్పుడు అనంతమైన నిశ్శబ్దాన్ని నెలకొని ఉంది. మీరు ఆస్వాదించండి, అనుభూతి చెంది. ఆ అనంతమైన నిశ్శబ్దం మీ శరీరాన్ని వదిలి మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి వ్యాప్తి చెందుతున్నట్టుగా మీరు అనుభూతి చెందండి. అనంతమైన నిశ్శబ్దం మీ శరీరంలో నిశ్శబ్దంగా అలా సైలెన్స్ గా ఉంది. మీరు శ్వాస తీసుకుంటూ ఓం చెప్తూ, శ్వాస వదిలేస్తూ ఓం చెప్తూ, శ్వాస లేకుండా ఉండే స్థితిలో మీరు ఈ అనుభూతి పొందుతున్నారు. దీన్ని మీరు రౌండ్ బై రౌండ్ ఇంకొంచెం శ్వాస లేకుండా ఉండే ప్రయత్నం చేయండి. అలా పెంచుకుంటూ ఉంటే శ్వాస అనేది, మీ సైలెన్స్ అనేది, ఆ నిశ్శబ్దం పరిసర ప్రాంతాలకు ఇంకా అలా వ్యాప్తి చెందుతూ అలా ఒక పెద్ద సరస్సు లాగా తయారవుతుంది. మీరు దాన్ని ఆస్వాదించండి, అనుభూతి చెందండి. అలాగే ఆ సరస్సు కాస్త సముద్రం అంతా వ్యాప్తి చెందింది. మహాసముద్రం అంతా నిశ్శబ్దం మీ శరీరంలో నెలకొని ఉంది. ఈ నిశ్శబ్దాన్ని, ఈ ఆనందాన్ని మీరు ఎప్పుడు పొంది ఉండరు. దీన్ని లక్షలు ఖర్చు పెట్టినా మనం ఈ ఆనందం అనేది మనం పొందలే. చెరువులో ఇప్పుడు మురికిగా ఉండి అలజడిగా ఉన్నప్పుడు మన లోపల అంతర్భాగాలను మనం చూడలేము. అలాగే మనసులో కూడా మనకు అలజడిగా ఉండి అలా ఉంటే మన మనసుని నిశ్చలంగా ఉంచుకోలేం. కానీ ఇప్పుడు మనం అలాంటి నిశ్చలమైన పరిస్థితిలో, అలాంటి స్థితిలో ఉన్నాము. మన మనసు చాలా నిలకడగా, నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంది. మీరు ఎంజాయ్ చేయండి. ఓకే, దూరంగా ఒక నీటి తరంగం సముద్రంలో మీ వైపుకు వస్తున్నట్టుగా మీరు అనుభూతి చెందండి. ఆ నీటి తరంగం కాస్త సముద్రంలో అలా లయమైపోయింది. అలాగే ఇప్పుడు మీ శరీరంలో, మీ మనసులో ఓంకారం ఒక తరంగం మనం చెప్తూ ఉన్నాం. ఇప్పుడు అది కూడా లయమైపోయింది. ఇప్పుడు శ్వాస లేదు, ఆలోచన లేదు, ఓంకారం ఏమీ లేదు. అంత నిశ్చలం, నిశ్శబ్దం, సైలెన్స్, ఓషన్ ఆఫ్ సైలెన్స్. ఎంజాయ్. దీన్నే మనం అజపా స్థితి అంటాం, అంటే ఆలోచన లేని స్థితి. ఎంజాయ్ చేయండి, మీరు అనుభూతి చెందండి, ఆనందపడండి. ఎంజాయ్, 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 ఎంజాయ్. ఓకే, ఏదన్నా మీకు ఇష్టమైన ఏదైనా ఒకటి మీ లైఫ్ లో ఏదో ఒకటి కావాలి అని అనుకుంటే దాన్ని ఒక 9 times మీ మనసులోనే రిపీట్ చేసుకోండి. అది మనకి సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోతుంది. ఖచ్చితంగా అది మన లైఫ్ లో ఖచ్చితంగా మనం దాన్ని సాధిస్తాం. ఏదో ఒకటి మీకు నచ్చింది, ఏదో ఒకటి కావాలనిపిస్తుంది జీవితంలో, దాన్ని ఒక 9 సార్లు మనసులో అనుకోండి.
ఓకే. నెమ్మదిగా మీ శరీరాన్ని, మీ మనసుని పరిసర ప్రాంతాల నుంచి మీ మనసుని మీ శరీరం వైపు తీసుకురండి. ఓకే. ఇప్పుడు అదే స్థితిలో కళ్ళు ఓపెన్ చేయకండి, కళ్ళు ఓపెన్ చేసి క్లోజ్ చేసే ఉంచండి. మనం ఎండింగ్ ప్రేయర్ చెప్పేద్దాం. ప్రశాంతమైన స్థితిలో ఉన్నారు, అలాగే మనం ఎండింగ్ ప్రేయర్ చేద్దాం. 2 చేతుల్ని నమస్కార ముద్ర, నమస్కార ముద్ర. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. Slowly drop down your hands. Observe the beautiful vibrations through chanting Sahana Bhavatu. 2 చేతుల్ని, మీ కుడి చేతిని ఎడమ చేత్తో వెనకాల పట్టుకోండి. శ్వాస తీసుకుంటూ మీ తలని వెనక్కి స్ట్రెచ్ చేయండి, ఛాతీని వెడల్పు చేయండి. ఆ పంచభూతాల్లో ఒకటైన ఆకాశం యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి. అలాగే శ్వాస వదిలేస్తూ మీ ఫోర్ హెడ్ ను నేలకి ఆనించి నా భూమాత ఆశీర్వాదాలు కూడా తీసుకోండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నిఠారుగా కూర్చొని శ్వాస వదిలేస్తూ 2 చేతుల్ని రిలీజ్ చేసి రబ్ యువర్ పామ్స్. మీ 2 చేతుల్ని హీట్ వచ్చేలాగా బాగా రబ్ చేయండి. రుక్మిణి గారి క్లాసు అద్భుతంగా ఉంది. ఎందుకంటే కరెక్ట్ టైంకి అనుకూలంగా మన సిలబస్ ఉంది. అదే ఇప్పుడు నేను సిలబస్ ఇంతకు ముందు అంజయ్ గారు చెప్పినట్టుగా, అశోక్ గారు చెప్పినట్టుగా అదే సిలబస్ ఉంటే మీ క్లాస్ ఫాస్ట్ ఉండేది. సో క్లాస్ ఫాస్ట్ ఉంటే క్లాస్ అట్రాక్షన్ పోతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు ఇదే క్లాస్ని ఒక 8-9 ఆసనాస్ చెప్పాలంటే ఫస్ట్ లూజనింగ్ కొంచెం తగ్గించండి, 3-4 నిమిషాలు. రైట్. మళ్ళీ మన స్టూడెంట్స్ ఆల్రెడీ మన సెషన్కి వచ్చి ఒక వారం రోజులు అవుతుందంటే ఆ సూక్ష్మ వ్యాయామం అంత అవసరం ఉండదు. మీ తప్పేం లేదు, కానీ నేను చెప్తున్నా. సో అక్కడ సూక్ష్మ వ్యాయామం తగ్గించి మీరు ఆసనాలు పెంచండి. మీ జనరల్ క్లాస్లో కనీసం 8-9 ఉండాలి. వితిన్ 10 minutes లో అయిపోవాలి మనకు లూజనింగ్ సూర్య నమస్కారం. ఎందుకంటే మళ్ళీ మనం రిలాక్సేషన్ ఇస్తాం కాబట్టి. అది ఓల్డ్ స్టూడెంట్స్ కి. కొత్తగా మీరు యోగా క్యాంప్ కండక్ట్ చేస్తున్నారంటే మీరు సూక్ష్మ వ్యాయామం కొంచెం ఎక్కువగా చెప్పి, వ్యాయామం కొంచెం తక్కువగా చెప్పి, సూర్య నమస్కారం ఒకటి అట్లా చెప్పేసి, ఆసనాస్ 1 or 2 చెప్పేసి, అట్లా క్రమక్రమంగా సూక్ష్మ వ్యాయామం తగ్గిస్తూ, ఎక్సర్సైజ్ కొంచెం పెంచుతూ, ఆసనాలు పెంచుతూ వారం 10 రోజుల వరకు మీరు ఆసనాలు 8-9 చెప్పే స్థితికి రావాలి. క్లాస్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత సత్యవతి గారు పార్శ్వకోణాసన బాగా చేయలేదు. చంద్రశేఖర్ గారు చక్రాసనం నేర్చుకోండి. ఎందుకంటే మనం యాజ్ ఏ యోగా టీచర్ గా కొంచెం సాధన చేసి ఉండాలి. మనకి ఆచరణ లేకుండా మీరు ఇచ్చేయండి అది చేయండి అంటే కొందరు మన స్టూడెంట్స్ అక్కడ నవ్వుతా ఉంటారు అన్నమాట. ప్రయత్నం చేయండి, చక్రాసనం వస్తుంది. మీరు చేతులు పర్ఫెక్ట్ తీసుకోలేదు, చేతులు మీరు మీ చెవులకు ఇరువైపులా తీసుకోవాలి. అరచేతులు నేల కానించి మోచేతులు ఆకాశం వైపు చూపి, అటు పాదాల మధ్య ఎంత గ్యాప్ ఉంటుందో ఇటు అరచేతుల మధ్య అంత గ్యాప్ ఉంది. అప్పుడు ఎనర్జీ యూజ్ చేసి శ్వాస తీసుకుంటూ మీరు పైకి లేపితే బాడీ లేస్తుంది. రైట్. తర్వాత రుక్మిణి గారి క్లాస్ తోటి మీరు ఒక 2 విషయాలు నేర్చుకున్నారు. మధ్య మధ్యలో లాంగ్ బ్రెత్స్ ఓకే బాగుంటుంది. అది మధ్య మధ్యలో దీర్ఘంగా శ్వాస తీసుకొని శ్వాస వదలడం కూడా బాగుంటుంది. తర్వాత ఆసన సంపూర్ణ స్థితిలో కౌంట్ చేస్తున్నారు, అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మన క్లాస్లో కొందరు ఎక్కువసేపు ఉండలేరు కొన్ని ఆసనాలకి. మీరు కౌంట్ చేయడం వల్ల వారు కౌంటింగ్ వరకు ఎండింగ్ వరకు ఉంటే వారికి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మీరు అదొకటి దృష్టిలో పెట్టుకోండి. గుడ్, కౌంటింగ్ ఈజ్ గుడ్, ఓకే. సో ఎందుకంటే మరి మన యోగా మాస్టర్ గారు చెబుతున్నారు, నేను మళ్ళీ ఆసన స్థితికి తీసేస్తే ఎవరేమనుకుంటారు అని చెప్పి కొందరు బలవంతాన్ని ఉంటారు, వారికి ఇబ్బంది అవుతుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. అది కూడా కౌంటింగ్ కూడా బెటరే నా దృష్టిలో. తర్వాత శీర్షాసనంలో డైజెస్టివ్ సిస్టమ్ అని చెప్పారు, అంటే డైజెస్టివ్ డిజార్డర్స్ కి మనకు క్యూర్ అని చెప్పారు. ఒక గుర్తు పెట్టుకోండి, ఆసనాలలో మనకు జనరల్ బెనిఫిట్స్ ఉంటాయి, స్పెసిఫిక్ బెనిఫిట్స్ ఉంటాయి.
స్పెసిఫిక్ బెనిఫిట్స్, జనరల్ బెనిఫిట్స్. జనరల్ బెనిఫిట్స్ అంటే నీవు ఏ బెనిఫిట్ అన్న చెప్పు, ఆసనం తోటి ఏదో ఒక కోణంలో నీకు హెల్ప్ అవుతుంది. స్పెసిఫిక్ అంటే నీకు ఏ భాగానికైతే మసాజ్ అవుతుందో, ఏ భాగానికైతే ఎక్కువగా రక్త ప్రసరణ జరుగుతుందో, ఏ భాగంలో అయితే ఎక్కువగా స్ట్రెచ్ అవుతుందో, ఏ భాగంలో అయితే ఎక్కడ కంప్రెషన్ జరుగుతుందో ఆ భాగానికి ఎక్కువగా లాభదాయకం. సో ఆ భాగాలను ఫోకస్ చేసి మన బెనిఫిట్స్ చెప్తే అవి స్పెసిఫిక్ బెనిఫిట్స్ అంటాం. సో శీర్షాసన స్పెసిఫిక్ బెనిఫిట్స్ ఏంటి? తలకి రక్త ప్రసరణ సమృద్ధిగా జరగడం వల్ల తలలో హార్డ్వేర్ మెదడు ఉంటుంది. ఆ హార్డ్వేర్ మెదడులో సాఫ్ట్వేర్ మైండ్ ఉంటుంది. సో బ్రెయిన్ కి రక్త ప్రసరణ సక్రమంగా జరగడం వల్ల తలకు సంబంధించినటువంటి సమస్యలు, మైగ్రేన్ కానివ్వండి, హెడేక్ కానివ్వండి, తర్వాత ఏకాగ్రత కానివ్వండి, జ్ఞాపక శక్తి కానివ్వండి, ఇవి స్పెసిఫిక్ బెనిఫిట్స్. తర్వాత బొటనవేలు కాంచి తల వరకు రివర్స్డ్ బ్లడ్ ఫ్లో, మళ్ళీ నిల్చోవడం వల్ల తల నుంచి బొటనవేల వరకు కంప్లీట్ గా బ్లడ్ ఫ్లో మనకి ఒక నీటికి కట్టలు తెప్పినప్పుడు ఏ విధంగా ప్రవహిస్తుందో ఆ విధంగా రక్త ప్రసరణ శరీర భాగాలకు అన్నిటికీ ప్రవహించి శరీరం అంతా ఉత్తేజంగా, ఉల్లాసంగా, శక్తివంతంగా తయారవుతుందని ఈ విధంగా స్పెసిఫిక్ బెనిఫిట్స్ చెప్పండి. స్పెసిఫిక్ బెనిఫిట్స్ ఒక ఎత్తు, మామూలు బెనిఫిట్స్ ఒక ఎత్తు. ఇప్పుడు మీకు అర్ధమధ్యేంద్రాసనం ఉంది. అర్ధమధ్యేంద్రాసన స్పెసిఫిక్ బెనిఫిట్స్ ఏంటి అంజయ్ గారు చెప్పండి. ఇప్పుడు మన పొట్ట లోపల బాగా వదిలిపెట్టేసి ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది సార్ బాగా. గుడ్. ప్యాంక్రియాస్ యాక్టివేట్ కావడం వల్ల మనకు డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. బ్యాక్ లో మసాజ్ కావడం వల్ల బ్యాక్ పెయిన్ రిలీఫ్ అవుతుంది. మనం ట్విస్టింగ్ చేయడం వల్ల అబ్డామిన్ లో ఫ్యాట్ కరుగుతుంది. సో ఇవి స్పెసిఫిక్ బెనిఫిట్స్. ఇక శరీరం ఉత్సాహంగా, ఉల్లాసంగా, హుషారుగా అనేది నా జనరల్ బెనిఫిట్. ఏదైనా గుర్తు పెట్టుకోండి, మీకు ఒక ఆసనం చెప్పేటప్పుడు స్పెసిఫిక్ బెనిఫిట్స్ ఇంపార్టెంట్, రైట్? ఓకే, నైస్ నైస్, బాగుంది. ఓకే, నెక్స్ట్. మీరు ఆడియో కరెక్ట్ సెట్ చేసుకోలేదు రుక్మిణి గారు. మీరు ఆన్లైన్ క్లాసులు తీసుకునేటప్పుడు ఒకటి ఆడియో ముందే చూసుకోండి. మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. క్లాస్ ఈజ్ ఓకే, బాగుంది. తర్వాత రిలాక్సేషన్ లో మీరు ఎంజాయ్ అని ఒకటిసారి చెప్పారు. రిలాక్స్ 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 అని మీరు కొంచెం దీర్ఘంగా తీసుకుంటూ చెప్తే ఇంకా బాగుండేది. ఎంజాయ్ 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 అనడం కూడా క్రమక్రమంగా సౌండ్ తగ్గిస్తూ లాస్ట్ కి వానిష్. ఇక మనం అంత వారికి వినపడద్దు ఎంజాయ్ అనేది లాస్ట్ కి. అట్లా చెప్పండి, ఇంకా బాగుంటది, రైట్? భజన్లో 100% ఇన్వాల్వ్ అయ్యారు రుక్మిణి గారు. సో అట్లా ఇన్వాల్వ్ అవ్వండి, మన స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు, రైట్? ఓకే. ముఖము చిట్లించి అనేది ఎక్కడ ఉండొద్దు, చిరునవ్వు అని చెప్పండి అంతే. చిట్లించడం వల్ల మనకి అంత లాభాలు రావు. చిరునవ్వు వల్ల మన బాడీలో పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి. ముఖము చిట్లించడం అనేది మీరు చెప్పకండి దాదాపు. సత్యవతి గారు మెడిటేషన్ లో స్ట్రైట్ గా కూర్చోలేదు, తూలుతున్నారు. మరి నిద్రపోతున్నారా లేకపోతే కంప్లీట్ గా లీనమైపోయారా తెలియదు సత్యవతి గారు. ఓకే, టోటల్లీ రుక్మిణి క్లాస్ ఈజ్ గుడ్. రుక్మిణి గారు ఇంకేం లేదు, ఓకే కదా, పర్వాలేదు కదా? బాగుంది, బాగా. కాకపోతే మీరు కొంచెం మధ్య మధ్యలో దీర్ఘాలు తీసుకుంటండి అక్కడక్కడ. ఇంకా దీర్ఘాలు తీస్తే అట్రాక్షన్ ఉంటది, స్టూడెంట్స్ కూడా బాగా అట్రాక్టివ్ అవుతారు, వినటి వాళ్ళకు కూడా బాగా ఇంకా ఇంపుగా ఉంటది. మీరు ఓకే, మీకు కాషన్స్, మీ ఆర్డర్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి. కొంచెం దీర్ఘం చేయండి. 2 కాళ్ళ మధ్యలో 1 మీటర్ చేయి లేపండి అనేది. చేయి లేపండి అని స్పీడ్ కాకుండా రేజ్ యువర్ బోత్ హ్యాండ్స్ ఎట్ షోల్డర్ లెవెల్ అండ్ ఎక్సేల్. టేక్ ద రైట్ హ్యాండ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఫుట్. సో ఇట్లా ఇట్లా ఇంకా తీయండి, ఇంకా బ్రహ్మాండంగా ఉంటది క్లాస్. ఓకే, మీరు చేయగలుగుతారు, నో ప్రాబ్లం. ఇంకా అంజయ్ గారు చంద్ర నమస్కారాలు అని కూడా ఉన్నాయంటే అది చంద్ర నమస్కారం మీకు లింక్ పెడతాను, మీరు చూడండి. మన యూట్యూబ్ లో నేను ఒకసారి అప్లోడ్ చేశాను. అది మన సిలబస్ లో లేదు. సిలబస్ లో లేని దాని గురించి ఆలోచించండి. నేను మీకు లింక్ పెడతా, చంద్ర నమస్కారం చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మిమ్మల్ని మీరు అలా ఫాలో అయ్యాను. నేనైతే చాలా కష్టపడ్డాను, ఎందుకంటే అన్ని చేస్తాను కానీ నాకు మీలా చెప్పాలనేది నాకు ఒక కోరిక. అంత రాకపోయినా లేదు, బాగా ఫాలో అయ్యారు. మనకు నచ్చింది. ఇంకా కొంచెం దీర్ఘాలు తీయండి, బాగుంటుంది. నేను కూడా కొన్ని సందర్భాలలో దీర్ఘం తీయలేదు, కానీ ఆఫ్లైన్ క్లాస్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆఫ్లైన్ అయితే ఎంత అద్భుతంగా చెప్పాలంటే అంత అద్భుతంగా చెప్పచ్చు. ఎందుకంటే ముందటే స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఎక్స్ప్రెషన్స్ వేరే ఉంటాయి. ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ మనం ఏం చూడలేము. మీరు ఏం ఎక్స్ప్రెషన్ చేస్తారో మాకు ఏం అర్థం కాదు. ఓకే ఓకే, నైస్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.